ఫ్రెండ్స్ అట్ లాస్ట్ ఫైనల్లీ మన జర్నీ దగ్గరికి వచ్చాము. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పక్కన చూసుకున్నాను ఒక లొకేషను. దిస్ ఇస్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ అడవిలోకి వచ్చాం కదా, ఈ సోదరులు కూడా వచ్చారు. ఇదిగోండి నా లంచ్ క్యారియర్, మటన్ కర్రీ అండ్ ప్లెయిన్ బిర్యానీ చేశారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. క్లైమేట్ అంతా చల్లగా ఉంది. మళ్ళీ నేను ఒక కొత్త లొకేషన్లోకి వచ్చాను. సో ఈరోజంతా నా పిక్నిక్ కూడా ప్లాన్ చేసుకున్నాను సరదాగా. సో ట్రెక్కింగ్ చేసుకుంటూ, అందుకనే మళ్ళీ ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాను. ఫ్రెండ్స్ మనము ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలట. అని చూపు మేర చాలా బాగుంది. ఇదిగోండి మనం ఆ లొకేషన్ దగ్గరికి వెళుతున్నాము. అక్కడ లొకేషను చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి దూరం నుంచి చూస్తేనే ఎక్సలెంట్ అండి, అదిరిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ అట్ లాస్ట్ ఫైనల్లీ మన జర్నీ దగ్గరికి వచ్చాము. దిస్ ద ఫారెస్ట్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ కొండ ఎక్కాలనుకుంటున్నాము. సో అంతా ఏమంటారు, చిక్కుగా ఉంది ఫ్రెండ్స్ బాగా. ఇక్కడ నాగజీవుడి చెట్లు ఉన్నాయి. కాయం వచ్చిందేమో అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇవ్వండి ఫ్రెండ్స్, కాయం వచ్చిందేమో అనుకున్నాను, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, సారీ. సో కాయం రాలేదు, చిన్న మొగ్గ. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇదిగోండి ఒక దారి అయితే ఫైండ్ అవుట్ చేశాను. సో స్టార్ట్ చేద్దామా జర్నీ? ఓకే, ఇట్స్ కమ్ విత్ మీ. యాజ్ యూజువల్ దారిలో వెళ్ళేటప్పుడు ఏదో కాయ కనపడుతూనే ఉంటుంది. నోవాలి ఫ్రెండ్స్, ఏదో కాయ కనపడుతూనే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక్కడనే ఉన్నా, చుచ్చు పడిపోయేటట్టుంది. కానీ సో ఇలాంటప్పుడే థ్రిల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదన్నా అడవి జంతు వస్తే థ్రిల్ గిల్లి దెబ్బకి వెళ్ళిపోద్ది. బా ఫ్రెండ్స్, దీనికున్నాయి కాయలు, పండుగాయలు. ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా రావాలనుకుంటే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, తీసుకొస్తా. శుభ్రంగా ఎన్ని తినొచ్చు. నేను ఒక్కడే తిన్నాను, చాలా కాయలు ఉన్నాయి. అయ్యో రాలిపోతుంది. ఓకే చలో ఎలా మొదండి. నెక్స్ట్ పండుగ చూడండి ఎలా ఉందో. అసలు ఇది ఎంత తీగా పులపలు ఉంటుందంటే అద్దరు విడేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాబా దారి అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాలి, పైకి ఇలా వెళ్ళడానికి లేదు ఇట్లా. ఓకే, కొంచెం ఓపెన్ అయ్యేంత వరకు ఇలా మనం వెళ్ళాలి, తర్వాత యూజువల్గా నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, రకరకాల ఫ్రూట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. పెద్ద పొట్ట ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎక్సలెంట్ కాయలు ఉన్నాయి ఇక్కడ దానికి. కాయలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంత మించి పైకి వెళ్ళడానికి దారి లేదు. ఓకే, ఇక్కడ ఏదన్నా ఒక సెటప్ చూసుకొని చక్కగా కూర్చొని, సో మీకు యాజ్ యూజువల్ చెప్పాను కదా, ఇంటి దగ్గర నుంచి ఒక ఐటెం తెచ్చుకుంటున్నానని, కూర్చొని చక్కగా హ్యాపీగా ఫోన్ చేసి బయలుదేరతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్ లొకేషన్ చూడండి. ఓ అబ్బా సూపరు అదిరిపోయింది. ఓకే, ఇది కొంచెం ప్లాట్ఫామ్ ఏరియా ఇలాగే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పక్కన చూసుకున్నాను ఒక లొకేషను. దిస్ ఇస్ ఫైనల్గా ఇక్కడ కొంచెం ఏంటంటే కాస్తంత కూర్చోడానికి
కొంచెం ప్లెజెంట్గా నుంచోడానికి కాస్త అనువుగా ఉంది. ఏం భయం ఏమి లేవు, ఈ జంతువులు వచ్చినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టుగా. సో ఒక ప్లాట్ఫామ్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. ఫీల్డ్ చూసారు ఎంత బాగుందో, కింద చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో దాదాపు ఒక 20 acres 30 acres ఫీల్డ్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి, నేను ఈ కొండకి దిగి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వస్తుంటే ఎట్లా ఉంది లొకేషన్? అదిరిపోయింది కదా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో. ఓకే, సూపర్, ఎక్సలెంట్ కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ అడవిలోకి వచ్చాం కదా, ఈ సోదరులు కూడా వచ్చారు. ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా జక్కంపూడ అంటే ఈ అడవిలో తిరుగుతున్నారు కదా, దేనికోసం? పుట్టగొడుగుల కోసం. ఏమైనా దొరికినాయా? ఏం దొరకలా, పీకేశారు. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. నీ పేరు తమ్ముడు? నా పేరు వీరాంజనేయులు. అమ్మా, ఏ సిగ్గుపడుతుంది తమ్ముడు? తమ్ముడు పెళ్లి కానీ సిగ్గుపడుతుందా? నీ పేరు అల్లూరా? జక్కంపూడ మీది? ఓకే ఓకే. మూల మీద అటు తిరుగుతున్నారు కదా. ఓకే ఓకే, బాయ్, థ్యాంక్ యూ. రైట్. ఫ్రెండ్స్ చూసారా, మన ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేశాను. ఈ వర్షానికి పుట్టగొడుగులు వస్తాయి కదా పొట్ల మీద, సో వాటి కోసం వచ్చారు వీళ్ళు. అవి వీళ్ళు తెంపుకొని సో కట్టలాగా కట్టి ఈ పల్లెటూరులో అమ్ముకుంటుంటారు అనమాట. అది వారికి జీవనాధారం అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫారెస్ట్ లొకేషన్ అంతా తిరిగాము. ఓకే, సో బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏదన్నా ఒక మకాం ఉందేమో చూసుకుందాం, ఒక రెస్ట్ ప్లేస్ లాగా ఏదైనా ఉందేమో చూసుకొని మన ఇంటి దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా. సో చక్కగా అక్కడ కూర్చొని తినేసి బయలుదేరదాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ హ్యావ్ లుక్ ఆఫ్ మై క్యారేజ్. దిస్ ఈజ్ మై క్యారియర్. సో వీటిలో నేను ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటాను. ఒక క్యారేజ్, వాటర్ బాటిల్ అండ్ ప్లేటు, ఒక 2 చిన్న బాక్సులు వచ్చినాయి, ఒక స్పూన్. మొత్తానికి ఇక్కడ ఒక చిన్న సెటప్ ఏర్పాటు చేశాను. కొండ పక్కన పిక్నిక్. ఓకే, ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను. సో ఇక మొదలు పెడదాం తినడం. సో ఆకలిగా ఉంది, స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి నా లంచ్ క్యారియర్. మటన్ కర్రీ అండ్ ప్లెయిన్ బిర్యానీ చేశారు. సో దీంట్లో మిక్స్ చేసుకొని తినడమే మనం. సో చూద్దాం ఆ టేస్ట్ ఎలా ఉందో, ఎలా చేశారు. ఓకే, పీసా అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మటన్ ఏమో కర్రీలా చేశారు, ప్లెయిన్ పలావ్లాగా చేశారు బిర్యానీ. 2 మిక్స్ చేసుకుంటే ఎస్పీ బిర్యానీ అంటారు కదా, అలాగే ఈ 2 మిక్స్ చేసుకుని కొడితే దీంట్లోకి అట్లా ఒక ఉల్లిపాయ కొరికితే అదరగొట్టేసింది ఫ్రెండ్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా పిక్నిక్ స్పాట్ లాగా వచ్చి కొండల్లో, గుట్టల్లో, కోనల్లో ట్రై చేయండి. సో అదిరిపోతుంది. చూసారా రెసిపీ? బా, అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ పాటికి లైక్ చేయకపోతే ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, హ్యావ్ నైస్ డే.